ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రభువైన యేసు క్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మనము బైబిల్ గ్రంథంలో నుంచి యేసు క్రీస్తు గురించినటువంటి సువార్తను మనం ధ్యానించుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ యొక్క సువార్తలో మొదటి మెట్టుగా మరి దేవుని ప్రేమను, అదేవిధంగా దేవుడు మానవుల పట్ల కలిగినటువంటి గొప్ప ఉద్దేశాలను మనం తెలుసుకుందాం. మొదటిగా మనం బైబిల్ గ్రంథంలో మొదటి 2 అధ్యాయాల్లో చూసినట్లయితే మనము ఏం చూస్తామంటే, దేవుడు సృష్టిని ఎలా చేశాడు, మానవులను ఆయన ఎలా సృష్టించాడు అనే విషయాలు మనం చూస్తాం. ఆదికాండము మొదటి అధ్యాయము 26, 27, 28 వచనంలో మనం చూసినట్లయితే మరి దేవుడు మనుషులను సృష్టించిన విధానము, మరి అదేవిధంగా దేవుడు మనుష్యులను సృష్టించే సమయంలో పలికినటువంటి మాటలను మనము గమనించవచ్చు. 26వ వచనంలో దేవుడు అంటున్నాడు, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అని దేవుడు పలుకుతున్నాడు. ఆ తర్వాత వచనంలో మనం చూసినట్లయితే, అలాగున దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వాని సృజించెను, దేవుడు వారిని ఆశీర్వదించెను అనే మాటను మనం చూస్తున్నాం. అయితే దేవుని యొక్క స్వరూపంలో, దేవుని యొక్క పోలికలో దేవుడు మానవులను సృష్టించాడు అని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. దేవుని పోలిక అనగా భౌతికమైనటువంటి పోలిక అని మనం అర్థం చేసుకోకూడదు. అనగా దేవునికి మనలాగా చేతులు, కాళ్ళు, ముక్కు, కళ్ళు, చెవులు, ఈ విధమైనటువంటి భౌతికమైనటువంటి ఆకారం అనే విషయం గురించి మనం అనుకోకూడదు. కానీ మరి దేవుడు ఏ విధంగా అయితే అర్థం చేసుకోగలడో, దేవుడు ఏ విధంగా అయితే కమ్యూనికేట్ చేయగలడో, దేవుడు ఏ విధంగా అయితే మరి ఒక వ్యక్తిత్వం కలిగి ఉంటున్నాడో, ఆ యొక్క వ్యక్తిత్వమునకు సంబంధించినటువంటి పోలిక అని మనము అర్థం చేసుకోవాలి. అయితే బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే దేవుడు సృష్టి యావత్తును, అనగా ఈ విశ్వాన్ని, జంతువులను, పశువులను, వృక్షాలను, పక్షులను, ఈ విధంగా ప్రతి సృష్టిని కూడా ఆయన తన మాట చేత సృష్టించాడు. ఆయన మాట పలకగా సమస్తం కూడా కలిగింది. కానీ దేవుడు మానవుడిని సృష్టించినటువంటి క్రమమును చూసినప్పుడు, దేవుడు మరి నీళ్ల మంటితో మానవుడిని సృష్టించినట్లుగా మనం చూస్తాం. అనగా తన స్వహస్తములతో దేవుడు మనుషులను సృష్టించుంటున్నాడు. అయితే ఈ విషయాన్ని బట్టి మనకు ఒక విషయం స్పష్టమవుతుంది. ఏంటంటే, దేవునికి మానవుడు చాలా ప్రత్యేకమైనటువంటి వాడు. జంతువులతో పోల్చినప్పుడు కావచ్చు, ఇంకా ఏ విధమైనటువంటి సృష్టితో పోల్చినప్పటికీ మానవుడు దేవుని పట్ల, దేవుని యొక్క ఉద్దేశ్యంలో మరి ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కలిగి ఉన్నాడు. అయితే మరి మనము గమనించాల్సినటువంటి మరొక విషయం ఏమిటంటే, మరి దేవుడు మానవుడిని సృష్టించే సమయంలో ఆయన ఉద్దేశ్యం ఏమైంటున్నది, ఆయన యొక్క ఆలోచన ఏమైంటున్నది అనే విషయాన్ని మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అంతకుముందే దేవదూతలు ఉన్నారు.
అంతకుముందే మరి పరలోకంలో దేవునితో దేవదూతలు అనబడేవారు ఉన్నప్పటికీ కూడా మరి దేవుడు మానవులను ఎందుకు సృష్టించాడు అనగా మరి దేవదూతలు దేవుని స్వరూపంలో చేయబడలేదు, కానీ దేవుడు మానవులను మాత్రమే, ఇంకా ఏ జీవిని కూడా తన స్వరూపంలో చేయలేదు, కానీ మానవులను మాత్రమే చేశాడు. ఎందుకు అలా చేసి ఉంటాడు అనే విషయాన్ని మనం చూసినట్లయితే మరి దేవుడు మానవులతో సహవాసం కలిగి ఉండాలని, మానవులకు తన యొక్క ఉనికిని బయలుపరచాలని, మానవులు తనతో పాటు నిరంతరం కూడా జీవించాలని దేవుడు ప్రణాళిక కలిగి ఉంటున్నాడు. మానవుడు దేవునితో నిత్యము సహవాసం కలిగి ఉండాలి, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలి, దేవుని యొక్క జీవం కలిగి నిరంతరం కూడా జీవించాలి అనేది దేవుని యొక్క మహాసంకల్పము అనే విషయాన్ని మనం గ్రహించాలి. మరి ఈ విధంగా బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది దేవుడు మానవుడు మరి దేవుడు మానవుడిని ఏ విధంగా సృష్టించాడు అనే విషయాన్ని. కాబట్టి ఇంత స్పష్టంగా మరి దేవుని యొక్క ప్రణాళికను, దేవుని యొక్క ప్రేమను బైబిల్ గ్రంథము మానవుడి పట్ల ఉన్నటువంటి దేవుని ప్రేమను, దేవుని యొక్క ప్రణాళికను, దేవుని యొక్క ఉద్దేశాలను ఇంత స్పష్టంగా బయలుపరుస్తుంది. మరి ఏ ఇతర గ్రంథంలో కూడా మరి మానవుణ్ణి దేవుడు ఎందుకు సృష్టించాడు, ఎలా సృష్టించాడు, ఎలాంటి ఉద్దేశాలు దేవుడు కలిగి ఉన్నాడు అనే విషయము బయలుపరచబడలేదు. అయితే బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది ఏంటంటే మరి పాపం అనే విషయము మానవుణ్ణి దేవునికి దూరంగా చేస్తుంది, మానవుణ్ణి దేవుడి నుండి వేరు చేస్తుంది. మరి ఆ పాపం అనేటువంటి ఊబిలో మానవుడి పడిపోయినప్పుడు దేవుడు మానవుడిని విడిచిపెట్టక మానవుడిని వెతుక్కుంటూ మరి తను మానవ స్వరూపం ధరించుకుని 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి నరావతారిగా వచ్చాడని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. అంతేకాదు మానవుడిని రక్షించడానికి, పాపం నుంచి విడిపించడానికి పాప శిక్షను తానే భరించి మానవుల పక్షంగా ఆయన సిలువలో మరణించాడనే విషయం కూడా బైబిల్ తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రియమైనటువంటి స్నేహితులారా, బైబిల్ గ్రంథము నువ్వు ఎవరో, నువ్వు ఎందుకు సృష్టించబడ్డావో, నేను సృష్టించినటువంటి దేవుడు నీ పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో అనే విషయాన్ని చాలా స్పష్టంగా బైబిల్ గ్రంథం అంతా కూడా మనము బయలుపరచబడినట్లుగా, ఆ గ్రంథం అంతట్లో బయలుపరచబడినట్లుగా మనం చూడగలుగుతాం. కాబట్టి ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి సమయంలో ఇంకా నీవు యేసుక్రీస్తు ప్రేమను, ఆయన సత్యాన్ని తెలుసుకోకుండా ఉన్నట్లయితే నీవు ఆయన యొద్దకు రావాలని ఆయన కోరుకుంటున్నాడు. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవరు కూడా తండ్రి యొద్దకు రాను అని చాలా స్పష్టంగా చెప్పినటువంటి యేసుక్రీస్తు మాటలు నీవు నమ్మి ఆయన యొద్దకు వచ్చి ఆయనను స్వీకరించినట్లయితే ఈ క్షణము నుండే, నీవు ఆయన్ని స్వీకరించిన క్షణము నుండి నీవు దేవునితో సహవాసంలోనికి వస్తావు, దేవునితో సంబంధంలోనికి వస్తావు, దేవుని యొక్క జీవాన్ని నీవు కలిగి జీవించగలుగుతావు. ఆయన మరి నిత్యకాలపు ఉద్దేశ్యమైనటువంటి దేవునితో సహవాసము, సంబంధము కలిగి నీవు జీవించాలని దేవుని యొక్క ఉద్దేశాన్ని నీ జీవితంలో నీవు నెరవేర్చగలుగుతావు. కాబట్టి ప్రియమైనటువంటి స్నేహితులారా, దేవుని ప్రేమను మనం గ్రహించుదాం, దేవుని ఉద్దేశాలను మనం తెలుసుకుందాం, దేవుని సత్యాన్ని మనం తెలుసుకొని మన పట్ల దేవుడు కలిగినటువంటి గొప్ప ప్రేమను, ఆయన యొక్క ప్రణాళికను మన జీవితంలో మనము స్వీకరించి ఆయన యొక్క జీవాన్ని, ఆయన యొక్క ఆశీర్వాదములను, ఆయన యొక్క క్షమాపణను మనం పొందుకుందాముగా. కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మరొకసారి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ
దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.